ఐపీఎల్ సీజన్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ రేసులో ఉంది. గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయి ఆర్సీబీకి షాక్ తగిలింది. మరొక లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొద్ది మ్యాచ్లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. హేజిల్వుడ్ ఆర్సీబీ క్యాంపులో చేరాడు. ఆర్సీబీ మే 27న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు హేజిల్వుడ్ అందుబాటులో ఉంటాడు. ఈ చివరి లీగ్ మ్యాచ్ ఆర్సీబీ ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు చేయడంలో అత్యంత కీలకంగా మారనుంది. ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న ఆర్సీబీ టీంకు మళ్లీ హేజిల్వుడ్ వంటి పేసర్ తిరిగి రావడం మంచి పరిణామం అనే చెప్పాలి. ఇక లక్నోపై గెలిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ముగించవచ్చు. ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడిన తర్వాత హేజిల్వుడ్ మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడని తొలుత వార్తలు వచ్చాయి. గాయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా షెడ్యూల్ అయి ఉండడంతో హేజిల్వుడ్ అందుబాటులోకి రావడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హేజిల్వుడ్ చివరి లీగ్ మ్యాచ్కు ముందే ఆర్సీబీ క్యాంపులో చేరాడు. హేజిల్వుడ్ తమ క్యాంపులో చేరిన విషయాన్ని ఆర్సీబీ అధికారికంగా వెల్లడించింది. హేజిల్వుడ్ ఈ సీజన్లో 10 మ్యాచ్లాడి 18 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ సాధించిన విజయాల్లో అతనిదే కీలక పాత్ర. ప్లేఆఫ్స్కు హేజిల్వుడ్ అందుబాటులోకి రావడం ఆర్సీబీకి శుభపరిణామంగా చెబుతున్నారు ఆ టీం అభిమానులు. కాగా గత మ్యాచ్లో హేజిల్వుడ్ లేని లోటు ఆర్సీబీలో స్పష్టంగా కనిపించింది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 231 పరుగులు సమర్పించుకుని తమ టార్గెట్ను పెంచుకుని బ్యాటింగ్లో చతికిలు పడ్డారు. యశ్ దయాల్, భువనేశ్వర్, ఎంగిడి పెద్ద ఎత్తున పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక హేజిల్వుడ్ రాకతో బౌలింగ్లో రాణించి చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్లో మొదటి 2 స్థానాల్లో నిలిచేందుకు కృషి చేస్తోంది ఆర్సీబీ.